जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। శ్రీ భారత్ ఛానల్కు నమస్కారం. నేను మీ మొహమ్మద్ రఫీ. క్యాలెండర్ మారిపోయింది, కొత్త సంవత్సరం వచ్చేసింది. ఒక్కసారి 2023 మనకేం అందించింది, ఏం చేసింది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేను డెప్త్గా లోపలికి వెళ్ళడం లేదు, కానీ మొత్తానికి 2023 అంతకుముందు కరోనా కన్నా బాగానే మంచిగా చూసిందనే అనుకోవాలి. మనకి లాభమా నష్టమా ఇవన్నీ అంచనా వేయలేం, కానీ కూల్గా వెళ్ళిపోయింది. 2024 వచ్చేసింది. 2023లో వ్యాపార రంగం, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకే బిజినెస్ అయినా కావచ్చు, 3 పువ్వులు 6 కాయలని చెప్పుకోవాలి. అలాగే సినిమా రంగం, ముఖ్యంగా చెప్పుకుంటే సినిమా రంగం కూడా మన తెలుగు ఇండస్ట్రీ అద్భుతంగా ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ ఆస్కార్ అవార్డు అందుకోవటం అది తెలుగు వారి గర్వకారణంగా చెప్పుకోవాలి. కానీ సలార్ కానీ, అంతకుముందు వాల్తేరు వీరయ్య కానీ, ఇలా హాయ్ నాన్న కానీ, అన్ని చాలా సినిమాలు, మంచి మంచి సినిమాలు వచ్చాయి. ఎక్కడ అంతకుముందులాగా దినోత్సవాలు జరిగేంత స్థాయి ఎప్పుడో పోయింది, కానీ కలెక్షన్ల పరంగా చూసుకుంటే మంచిగా లాభాలలో సినిమా ఇండస్ట్రీ ఉన్నట్టే. ఇక బ్యాంకింగ్ రంగం మీకు తెలిసిందే, అంతకుముందు ఉన్న చికాకులన్నీ తొలగిపోయి ఒక గాడిని పడ్డది. అలాగే ఇక స్పోర్ట్స్ కూడా మనకి అన్ని విధాలుగా బాగా ఉపయోగపడింది. కాకపోతే మొన్న క్రికెట్ వన్డే వరల్డ్ కప్లో అన్ని వరుసగా గెలుచుకుంటూ వచ్చి చివరి మ్యాచ్లో కూలిపోవటం కొంచెం నిరాశ కల్పించింది. ఇలా లేడీస్ క్రికెట్ కానీ, హాకీ కానీ, దాదాపు అన్నిట్లో మన వాళ్ళు మంచిగా విజృంభించారు. ఇక అన్నిటికన్నా మించింది సాంస్కృతిక రంగం. ఆ సాంస్కృతిక రంగం సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఎప్పట్లాగానే రూపొందిస్తూ ఎంతో మంది కళాకారులకు అండగా నిలిచింది. ఈ సంవత్సరం ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ కళా వేదికలపై మన సాంస్కృతిక ప్రభ రెపరెపలాడింది. ఇక పాలిటిక్స్ అసలు ఇంపార్టెంట్ అదే. మొత్తం తెలంగాణలో ఒక సంచలనం రేగింది. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేసి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం, పైగా యువ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, అది మనకి గొప్ప ఆశాభావాన్ని కల్పించింది ఈ సంవత్సరం. గత 9.5 ఏళ్ళుగా మనం ఎన్నో గడీపాలనలో అనేక ఇబ్బందులు పడ్డామని చాలా మంది చెప్తూ వచ్చారు. స్వేచ్ఛా వాయువులు లేవని చెప్పి కొద్దిగా భయంగా అలా ఉద్యోగులు కానివ్వండి, లేదా ఇతరత్ర అంతా ఒక కుటుంబ పాలన మధ్య నడవడంతో కొంచెం సజావుగా సాగలేదనే చెప్పాలి. అయితే అభివృద్ధి పరంగా కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదా అభివృద్ధి పథకాలు కానివ్వండి, చాలా సంచలనాత్మకంగా తెలంగాణను బాగా అభివృద్ధి చేశారు. కేవలం కేసీఆర్ గారి కుటుంబ అహంకార పూరిత వాతావరణమే నిరాశ కల్పించి జనాలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నారు. రేవంత్ రెడ్డి గారు రావడం మొత్తం సెటప్ మార్చేశారు. ఎవరు ఊహించిన విధంగా ఉద్యోగస్తులు అయితే హాయిగా హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు. మంచిగా చక్కగా సచివాలయంలో అయితే ఫోన్లు కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఇంతకుముందు ఎవరికి ఎంట్రీయే లేదు. అలాంటిది ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా వస్తున్నారు. అలాగే ప్రగతి భవన్ కానీ, ప్రజావాణి కార్యక్రమం విపరీతమైన స్పందన. ప్రజావాణి అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఎవరి సమస్యలు ఎక్కడికక్కడ ఈ 10 ఏళ్లలో అలాగే ఉండిపోయినాయి. వ్యక్తిగత సమస్యలు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, ధరణి సమస్యలు కావచ్చు, ఏదైనా అన్నిటినీ ఒక మార్పు కోసం ప్రజావాణి ఎంతో అండగా నిలిచింది, ఒక భరోసా ఇచ్చింది, ఒక ఆసరా ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నెల రోజుల్లోనే మంచి ఆశాజనకంగా ఒక ప్రజలకు ఒక మంచి దారి చూపించే పరిస్థితి కల్పించింది. అందుకని యనమల రేవంత్ రెడ్డి గారికి
అభినందనలు తెలియజేయాలి. అలాగే ఇక నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదలుచుకోలేదు. అక్కడ సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, కానీ అభివృద్ధి లేదంటున్నారు. నేనైతే చూడలేదు, నాకు తెలియదు సరిగా. అయితే అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా, రోడ్లు కానీ ఇంకా అభివృద్ధి కానీ ఏమీ లేదని అంటున్నారు. ఓన్లీ బలహీన వర్గాలకు సంక్షేమం మాత్రమే నడుస్తుందని, రోజు బటన్ నొక్కి డబ్బులు పంచడమే జరుగుతుందని అంటున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో, ఏప్రిల్లో ఎన్నికలు రానున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో, మార్పు జరుగుతుందా, మార్పు కోరుకుంటున్నారా లేదనేది తెలుస్తుంది. అది వేరే విషయం. ఇక అసలు విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా, ఏది ఎలా అయినా సరే కాలం మారి తప్పదు, కాలంతో పాటు మనం మారాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను యువతకు ఒకటే చెప్తాను, సోషల్ మీడియా క్రేజ్ చాలా బాగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియాని చూసి బెంబేలు పడకండి. సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజం కాదు, అంత ట్రాష్. కొన్ని దాంట్లో కొంత మాత్రం నిజం ఉండొచ్చు, అంత ట్రాష్. వాళ్ళు ఎవరో బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, మనం ఆనందంగా లేము, ఇలాంటి ఫీలింగ్స్ వద్దు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి దారులు వాళ్ళవి, అలా ముందుకు వెళ్ళాలి. కానీ ఈ దాంతో వాళ్ళతో పోల్చుకోవడం, వీళ్ళతో పోల్చుకోవడం ఫస్ట్ మానేయండి. దుప్పటి ఎంత ఉంటే అంత సర్దుకోవడం కాదు, మనకు సరిపోయేంత దుప్పటి కొనడానికి ప్రయత్నించాలి. అదే మానవ ప్రయత్నం, మనిషి చేయాల్సిన ప్రయత్నం. సక్సెస్ మనది కాదు, ఎవరిది కాదు. అది ఎవడు ఇందులో ఇక్కడ ఈ సొసైటీలో ఎవడు తోపులేడు. మనమే కింగులం అని అనుకోవాలి. మనమే ముందుకెళ్ళాలి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అంతేగాని అక్కడ అయ్యో ఇలా జరిగింది, ఇక్కడ ఇది జరిగింది అని ముందు ఆ దిగులు పట్టాలు, కుంగిపోటాలు, ఆందోళన చెందటాలు వదిలేయండి. తెలిసి తెలియనితనం అలాగే తెలివితేటలు రెండు ఈనాటి జనరేషన్ యూత్ లో బాగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది క్రమశిక్షణతో జీవితాన్ని ముందడుగేయండి. ఆన్ టైం కాదు, ఇన్ టైంలో వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రతిదీ ఇవన్నీ చిన్న విషయాలు నేను చెప్తున్నవి, అవే మీ జీవితాలకు పూలబాటు అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, నేను బాగా గమనించిన విషయం, కేసీఆర్ గారు కట్టిన కట్టడాల ముందు అనేక మంది ఫోటోలు తీసుకొని స్టేటస్ పెట్టుకుంటున్నారు. కేవలం స్టేటస్ కోసం అంబేద్కర్ని చూడకండి, స్టేటస్ కోసం సచివాలయం దగ్గరికి వెళ్ళకండి. అసలు అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టారు, అంబేద్కర్ స్ఫూర్తి ఏంటో అది మర్చిపోతున్నారు. ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకోండి. జై భీమ్ అంటం కాదు, ఓన్లీ పెట్టడం కాదు, ఆచరించాలి. ఆచరించి మీరు ముందుకెళ్ళాలి. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎవరో ప్రేమించట్లేదు, ఎవరో పలకరించట్లేదు, ఎవరో ఆదరించట్లేదు, ఏ అవకాశాలు రావట్లేదు అసలు వద్దు, ఆ బెంగే వద్దు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే పక్క వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆత్మవిశ్వాసం కొన్నంత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉంటే అడుగు ముందుకు వేయచ్చు. అదే విజయ బావుట అవుతుంది. అందుకని ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫిట్నెస్ ముఖ్యం. ఫిట్నెస్ లేనిదే మనం ఏమీ చేయలేం. ఈ ప్రపంచంలో అసాధ్యం అంటూ ఏదీ లేదు, అన్నీ సాధ్యమే. తలుచుకుంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం జరిగితే ఆటోమేటిక్గా విజయం సొంతం అవుతుంది. విజయం ఒకటే లక్ష్యం కాదు. ఓటమి కూడా బాధపడక్కర్లేదు, ఓటమితో కుంగిపోనక్కర్లేదు. విజయం నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం. విజయాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం. అందుకని అందరూ క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుకున్న లక్ష్యాలని ఛేదిస్తూ ముందడుగు వేయండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. అదే మీకు మంచి పూలదారి ఏర్పాటు చేస్తుంది. మీ భవిష్యత్తు ప్రశాంతత, ఆశ రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కాళేశ్వరం నుంచి మొత్తం తెలంగాణ అంతా నీళ్లు రావటం, అలాగే ఇంటింటికి కుళాయిలు రావటం, ఇవన్నీ ఒక మంచి జరిగిందనే చెప్పాలి. వ్యవసాయ రంగం, రైతులు కూడా రైతు బంధు పథకం చాలా మందికి అందింది. అలాగే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇది 2024 సంవత్సరం కొత్తగా మనకి కౌలు రైతులు కూడా ఒక శుభవార్తను చెప్పుకోవాలి. అలాగే విద్యారంగం అయితే అనేక కొత్త పుంతలు దొరికింది, అనేక మార్పులు జరిగాయి. సిలబస్ పరంగా కానీ, అలాగే కోర్సుల పరంగా కానీ. ముఖ్యంగా చెప్పాలంటే ఎంఫిల్ని యూజీసీ గుర్తించకపోవటం, అలాగే 5 ఏళ్ల డిగ్రీ, 4 ఏళ్ల డిగ్రీ ప్రవేశపెట్టడం, ఇలా అనేక మార్పులతోటి యువతలో ఒక కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, రానున్న రోజుల్లో ఇంకా మంచి జరగబోతుందనే ఆశాభావాన్ని విద్యారంగం కల్పించింది. అలాగే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు
ఇక్కడ నుంచి స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఎంతో మంది పేద విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకుని ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఒక్కొక్కరికి 20 లక్షల గ్రాంట్ విడుదల చేయటువంటి అది మామూలు విషయం కాదు. అందుకే అలాగే బ్యాంకులు కూడా ఎక్కువగా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్స్ బాగా ఇవ్వటం. అందుకని చాలా మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇలా అనేక దేశాలకు వెళ్ళి మన తెలుగు వాళ్ళు చదువుకునే స్థాయికి వెళ్ళారు. ప్రపంచం విషయానికి వస్తే నాకు బాగా బాగా బాధ కలిగించే విషయం ఉక్రెయిన్ రష్యా యుద్ధం. అక్కడ ఉక్రెయిన్లో మన మెడికల్ విద్యార్థులు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడేలాగా మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారిని మన దేశానికి తీసుకురావటం సంతోష విషయం. ఉక్రెయిన్ యుద్ధం ఇంకా విరమించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఉల్ఫా తీవ్రవాదులు శాంతియుత చర్చలతో అస్సాంలో ఒక శాంతియుత వాతావరణం నెలకొంది. వాళ్ళందరూ కలిసి ప్రజా జీవనంలో రావడానికి దోహదపడటం, ఆ చర్చలు సఫలం అవటం సంతోష పరిణామం. అలాగే మన భారతదేశం G20 సదస్సుకు నాయకత్వం వహించడం, అద్భుతంగా ఢిల్లీలో G20 సదస్సు నిర్వహించడం, 20 దేశాలు పాల్గొనడం, మన మోడీ గారు నాయకత్వం అద్భుతంగా G20 సక్సెస్ అయింది. ఆ G20 సదస్సులో నేను కూడా మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం.